నువ్వే అని ఒక సినిమా చేసాం. సో ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ గీతా ఆర్ట్స్లో అది. సో నేను హీరోగా. సో అప్పటి నుంచి నాకు పరిచయం. అండ్ అప్పుడు నాకు చంద్రహాస్ వీడియోస్ అని చూపించేవారు అనమాట. సడన్గా వచ్చి బ్యాక్ ఫ్లిప్లు, గోడ నుంచి దూకేయడాలు, ఇలాంటివన్నీ నాకు అన్న చూపించారు. సో ఇది చూసిన వెంటనే అమ్మో చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. సో నేను చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ చెన్నైలో పాణిని మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఆ వీడియోస్ అన్ని గుర్తుకొచ్చాయి. ఒక టైగర్ షరఫ్ లాగా అనిపించింది నాకు అప్పట్లో. సో తన వీడియోస్ అన్ని చూసి సో ప్రభాకర్ అని చెప్పాను, తప్పకుండా చాలా మంచి హీరో అవుతాడు అని చెప్పి. అండ్ వెరీ హ్యాపీ. తను ఇది సెకండ్ ఫిలిం, తన జర్నీ స్టార్ట్ చేశాడు అది ఎర్లీగానే. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తున్నాను తన కష్టం చూస్తున్నాను. అండ్ 100% ఈస్ గివింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. అండ్ చాలా హానెస్ట్గా చాలా కష్టపడి చేస్తున్నాడు. సో ఐ విష్ హిమ్ వెరీ వెరీ మంచి హిట్ కొట్టాలి. అండ్ హోప్ ఈ సినిమాతో, ఈ బరాబర్ ప్రేమిస్తాతో తనకు ఒక మంచి బ్రేక్ వస్తుందని. అండ్ 100% ఒక మంచి హీరో అవుతాడని. అలానే కంప్లీట్ టీమ్కి, మేఘనాకి, తన మిస్ ఇండియా అంట. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ధ్రువ్ మా బ్రదర్కి, తన మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు. క్రేజీ ఫెలో అనే సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడే సాంగ్స్ విన్నాను, చాలా బాగుంది. అండ్ సంపత్ గారికి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, చందు గారికి, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎక్కువ ఆనందపడ్డాను నేను మన సినిమా హిట్ అయింది అనగానే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా అందుకోవాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ పూజా మ్యామ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ హియర్. చాలా సంతోషంగా ఉంది. जो जीता वही सिकंदर, ये लोग अभी जीत जाते डेफिनेटली. बराबर प्रेमिस्ता सिनेमा. అండ్ డైరెక్టర్ సంపత్ గారికి, అండ్ ప్రొడ్యూసర్స్ వెంకీ, చిన్ని గారు, చందు గారు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాబుతో సినిమా తీద్దామని ఫస్ట్ నా దగ్గరికి శేఖర్ డిఓపి, సినిమా డిఓపి శేఖర్ స్పెషల్గా చెప్పాలి. తను చేసిన ఫస్ట్ సినిమా కూడా తనే డిఓపి, బాగా చేస్తాడని చెప్పి రెండో సినిమా కూడా తనే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని సెట్ చేశాడు. ఒక సినిమా చంద్రహాసన్తో మళ్ళీ సినిమా తీయాలని చెప్పి డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి సినిమా సెట్ చేశాడు. అండ్ బాగా తీశారు సినిమాని. చాలా కష్టపడ్డారు ప్రొడ్యూసర్స్. రేపు 6th తర్వాత వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలని ఆ అయ్యప్ప స్వామిని రోజు వేడుకుంటున్నాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళకి ఫలితం దక్కాలి, వాళ్ళు పెట్టిన డబ్బులు వాపస్ రావాలి. దాంతో బాబు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఫస్ట్ ప్లేస్ ధ్రువన్, ఇరగతీసావు. నిజం చెప్పాలంటే గుంజి 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 గోప పగలగొట్టావు, ఇరగొట్టావు, చాలా బాగా చేసావు. అండ్ చంద్ర, ఆల్ ది బెస్ట్ నాన్న. అండ్ వాడు గొప్ప విషయం ఏంటంటే ఏది పెద్దగా పట్టించుకోడు, నెగిటివ్. సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పక్కన పెట్టేసేసి ఒక పాజిటివ్గా ముందుకెళ్తున్నాడు లైఫ్లో. సో అలా ముందుకి పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళని ఎవ్వడూ వెనక్కి లాగలేడు అనడానికి ఇండస్ట్రీలో ఎంతోమంది నిదర్శనం. అలా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రోజున మెగాస్టార్ అయ్యారు. అలాగే దాని తర్వాత రవితేజ గారు అవ్వచ్చు, మన జేడి చక్రవర్తి గారు అవ్వచ్చు, ఇంకా మిగతా హీరోస్ అవ్వచ్చు, ఎంతోమంది ఉన్నారు. హార్డ్ వర్క్ని, టాలెంట్ని నమ్ముకున్న వాడిని ఎవడు ఏమి పీకలేడు అని అనడానికి. సో నువ్వు నీ హార్డ్ వర్క్ నమ్ముకున్నావు, నా బిడ్డ చెప్పడం కాదు, కానీ వర్క్ విషయానికి వస్తే ఈజ్ వెరీ సిన్సియర్. మాటలు విని వాడిని జడ్జ్ చేస్తారు కాదు, వాడి వర్క్ చూసి జడ్జ్ చేయండి దయచేసి. వాడు మాట్లాడేది కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడు, వాడికి అనిపించింది మాట్లాడతాడు, కరెక్ట్ అనిపించింది మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ ఉంటుంది, ఇంకొకరి వేలో తప్పు అనిపించవచ్చు. బట్ హీఈస్ వెరీ గుడ్. మీరు చూస్తారు ఫ్యూచర్లో. అండ్ ఈ సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్ చూస్తారు. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఎండల్లో చేశారు, మంచి ఎండ టైంలో కరీంనగర్ తీసుకెళ్ళి అవుట్డోర్లో చేశారు. అప్పుడు కూడా పాపం సిన్సియర్గా చాలా కష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. నా కోసం వచ్చిందని నేను అనుకున్నాను, పూజ కోసం వచ్చాడని ఇప్పుడు పూజ అనే పదంతో నాకు ఏదో ఒక లింక్ ఉన్నట్టు. గులాబీ రోజు అని పేరు పూజ అంటే అందమైన అమ్మాయిలు అందరి పేరు పూజ అని పెడతారేమో. నేను ఇది మాట్లాడేసి వెళ్ళిపోతానండి మైక్ బలవంతంగా తీసుకుని. పూజ ఆల్ అండ్ ట్రైంగ్ టు సే తేడా ఏంటంటే అమ్మాయి నాతో మాట్లాడుతుంది, వీడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. తేడా ఉంది రే, నీ కొడుకు పక్కన ఉన్నాడు రా. నాకు ఒక చిన్న ఆశ్చర్యం ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. నేను తను ఐ రియలీ లవ్ ఆ పాట. ఇందాక ఏదో పాడాడు, చాలా బాగా పాడాడు పాట అనేది పక్కకి వెళ్తే నేను మిగతా మాటలు వినలేదు. I was busy looking at her and even she was looking at me. Tell her not to deny that. సో తను అంటే నాకు ఫుల్గా ఉంటుంది.
మేమేదో ప్రయత్నించి వి గెట్ అటెన్షన్, కానీ ఏం ప్రయత్నించకుండానే అటెన్షన్ తీసుకొస్తున్నావు నువ్వు, విచ్ ఐ షుడ్ రియలీ ప్రైజ్. ఇక్కడ జయంత్ అనే ఒక దుర్మార్గుడు, మీ అందరూ మా గురువు గారిని తెచ్చుకుంటారు రాము గారిని. మా రాము గారు ఆయన దగ్గర పనిచేశాడు. ఆ పనిచేసిన కొద్ది కాలంలోనే ఐ థింక్ హీ హెస్ లెర్న్ లాట్ ఫ్రమ్ యూ జయంత్. And which side I don't know. I think Jayant should be the right guy to say that. Of course, guys, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక టెన్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు బాగా ఆడాలి అని చెప్తారు, నాకు చాలా భయం అది. అంటే ఇట్ ఈస్ విష్ఫుల్ థింకింగ్. నో, ఆడి తీరుతుంది అని నమ్ముదాం. ఓకే, because I am always scared with that when people say that. Pooja, for you I'll say it in Hindi. लोग बोलते हैं कि फिल्म चलनी चाहिए. मैं बोलता हूँ क्यों यार, ऐसा क्यों सोचते हैं? चलेगी. हाँ, वो तो बोल रहा ना, अब वो अपने बीच की बात है. So thank you very much for making me part of this. Adi, ilpeda ammaya అయితే పొగడక్కర్లేదు. ఒకటి తగ్గండి, ఒకటి పొగడతలో. ఎనీవే గైస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. 6th ఈ సినిమా అంటే ప్రభాకరు కోసం చూస్తాను నిజం. అంటే ఎందుకు చెప్పనా, ఆడియన్స్ కూడా, మీ అందరూ కూడా వీడి కోసం చూడాలి, తన కోసం తర్వాత. బికాస్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. ఇప్పుడు వీడు ఎంత పెద్ద స్టార్ టీవీలో పక్కకి వెళ్దాం, బట్ జెన్యున్గా హీస్ కమ్ ఏ వెరీ హార్డ్ వే. నువ్వేం చేసేవాడు తెలుసా, హీ వాజ్ అ కాన్స్టెంట్ తెలుసా. ప్రభాకర్ స్టార్టెడ్ హిస్ లైఫ్ ఎస్ అ కాన్స్టెంట్. ఇప్పుడు వీడు ఇందాక అందరూ సక్సెస్ స్టోరీస్ చెప్పాడు, వీడిది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ స్టోరీ. ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉద్యోగాన్ని వదిలేసి, అండ్ హీ మేడ్ ఇట్ టు వాట్ ఎవర్ లెవెల్ టుడే హీ ఇస్. సో ఫర్ హిమ్ యా, సో ఐ థింక్ హీ డిజర్వ్స్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. బాయ్ పూజా. ఓ సారీ, no. I have some problem with Pooja and also Meghna. Yeah. And Ammai, I think if Ramu garu ever makes Satya with female version, I think she would be the best, because I love the attitude when she was walking. So I wish you all the very best, and all the best to you, director. అబ్బాయి ఇళయరాజా గారు నింపేస్తాడండి, సూపర్. నేను పెద్ద ఫ్యాన్, అండ్ ఐ థింక్ ద వే హీ డస్ ఇట్. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. పూజ గారు ప్లీజ్ జాయిన్. అది అన్వీల్ చేయాలి. ఎస్, బరాబర్ ప్రేమిస్తా బిగ్ టికెట్ లాంచ్ చేసిన జయంతి బరాని గారు అండ్ జేడీ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజ బేటి గారు, థ్యాంక్ యూ. ఎస్, February 6th ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సేవ్ ద డేట్, Feb 6. డన్ అండి. యప్, దాన్ని మనం పక్కకు తీద్దాము. అండ్ థ్యాంక్ యూ జేడీ చక్రవర్తి గారు. మీరు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఒక 2 నిమిషాలు. నా ఐ రిక్వెస్ట్ మేఘనా ముఖర్జీ టు స్పీక్. And lastly, Chandrahas, words Saripomo. You're not only extremely talented, but I'm very proud to do my first film with you. I think you're an extremely good friend. Ee cinema ma andariki chala close to heart. I hope you guys watch it in theaters with your amma, nanas, chelli, brother, girlfriend, boyfriend. Please enjoy the film. Please watch the film. Thank you. Woo! Thank you, Meghna. Thank you so much. ఎంతో మంది ఎన్నో అన్నారు, అందరం విన్నాము. అసలు నా ఇన్స్పిరేషన్ అంతే ఆది సాయి కుమార్ అన్న. మీలాగే నేను కూడా ఎప్పుడు నా లైఫ్ అంతా కష్టపడతా ఉంటాను. మీరు నా ఇన్స్పిరేషన్. అంత సక్సెస్లో ఉండి నిజంగా నేను టెన్షన్లోనే ఉండే. అంటే ఆయన వస్తారు అని చెప్పేటప్పుడు నేను నమ్మలేదు ఆయన వస్తారో, ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ కొట్టారు. అండ్ వచ్చారు, సపోర్ట్ చేశారు. ఈరోజు అందరూ ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు నాకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.
సో థ్యాంక్ యూ సో మచ్ ఆది సాయి కుమార్ అన్న. నెక్స్ట్ జేడి చక్రవర్తి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఫిట్గా ఇప్పటికి కూడా సేమ్ ఒక 20-30 years బ్యాక్ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దాని తర్వాత వంశీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ టు మై పేరెంట్స్. డాడీ థ్యాంక్ యూ సో మచ్, చిన్నప్పటి నుంచి నన్ను కనిపించి ఈరోజు ఈ స్థాయిలో పెట్టినందుకు. తర్వాత మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. Today on stage in front of everyone, I am requesting one thing, Meghana. You will definitely become biggest heroine. So after becoming big heroine also, you have to accept to do a film with me. You cannot skip that time. After this film, I'm sure you'll get bunch of offers. So please remember, in front of everyone, I'm requesting you. So yes. Same for you. So thank you, Meghana. And ఈ సినిమాకి మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువన్ బ్రదర్. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గాయ్ ఇస్. ఐఎమ్ లైక్ మైండ్ పుఫ్, అసలు వేరే లెవెల్ టాలెంట్ బ్రో ఇది. నువ్వు కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఈ సినిమాలో సాంగ్స్ ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి. అండ్ పెళ్ళిళ్ళలో ప్లే చేస్తున్నారు రెడ్డి మామ సాంగ్. అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంది మనకి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ అమేజింగ్ ఆల్బమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి రండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా రండి సార్. చాలా ఎక్కడా కూడా అసలు ఇక్కడ ఒక్క నిమిషం కానీ ఒక్క అడుగు కానీ వెనకేయకుండా ఎప్పుడు ఒక పులిలాగా ఒక రెండు అడుగులు ఆలోచించి కానీ 3-4 అడుగులు ముందుకేసి పౌన్స్ అయ్యేటోళ్ళు. ఫర్ ద ప్యాషన్ దే కీప్ ఆన్ ద ఫిలిం. సో చాలా చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమా గురించి తప్పితే ఇంకేం ఆలోచించరు. ఈ సినిమా మీకు ఎంతో పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ మీ డ్రీమ్ హీరోస్ ఎవరెవరైతే ఉంటారో అలా 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 అందరితో మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ సినిమాకి కెమెరామ్యాన్ శేఖర్ అన్న. మీరు ఎంతో సపోర్ట్, నన్ను డే 1 నుంచి మీరు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఒక నిజంగా మీ తమ్ముళ్ళలాగా చూసుకుంటూ నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేలాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ అన్న. మీరు చాలా వండర్ఫుల్గా కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్. దయచేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఈ సినిమా చూస్తే మీకు 1 second కూడా బోర్ కొట్టదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు మల్టిపుల్ ట్విస్ట్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ సినిమాకైనా సరే మనకి ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ట్విస్ట్ 1 కాదు 2 కాదు మల్టిపుల్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటాయి విచ్ విల్ కీప్ యూ హుక్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద సినిమా. అండ్ లాస్ట్ లో కూడా మీకు మంచి ఇమోషన్స్ ఉంటాయి, మధ్యలో కామెడీ ఉంటుంది, డాన్సెస్, సాంగ్స్. ఇట్స్ ఆల్ వండర్ఫుల్ ఫిలిం. నెక్స్ట్ థ్యాంక్స్ వచ్చేసి మా డైరెక్టర్ గారు. బ్రదర్ డార్లింగ్, ఎంత బాగా తీసావు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా చూపించావు, చాలా అద్భుతమైన కథ రాసావు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసింది ఒక గమ్ అండ్ ఫెవిక్విక్ లాగా ఈ సినిమాకి హోల్ అండ్ సోల్ కోర్ మా సంపత్ గారు. సో థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఏషియన్ సినిమాస్ ఎంతో పెద్ద సంస్థ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఏషియన్ సినిమాస్. అండ్ నెక్స్ట్ జేబీ మీడియా ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా చేస్తారు. జే మీడియా, థ్యాంక్ యూ సో మచ్ జే మీడియా. నా ఫస్ట్ సినిమా కూడా జే మీడియానే చేశారు. అప్పుడు కూడా అది అందరికి తెలుసు ఎంత వైరల్ అయిందో. సో అంత బాగా ఆర్గనైజ్ చేసి ఎప్పుడైనా సరే జే మీడియా వాళ్ళు దే డూ ఇట్ రియలీ గుడ్. సో ఈరోజు కార్యక్రమం కూడా జే మీడియా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.